వేధా, ఈ ప్రకృతిని చూడు. భారతదేశంలో ప్రవహించే ప్రతి నది ఒక పవిత్ర గ్రంథం లాంటిది. అవును మను, అందులోనూ ఈ కావేరి కథ మరీ అద్భుతం. ఇక్కడే కావేరి ఉద్భవిస్తుంది. దీని వెనుక ఒక తండ్రి తపస్సు, దైవ సంకల్పం ఉన్నాయి. దీన్నే కదా దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. కర్ణాటక నుండి తమిళనాడు వరకు కోట్లాది మందికి జీవనాధారం ఈ నది. ఇది కేవలం నది కాదు మను, ఇదొక దివ్యమైన వరం. T3 ఛానల్, నేను మను, తను వేధ. ఈ రోజు మనం కావేరి పుట్టుక రహస్యాలను తెలుసుకుందాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తను బ్రహ్మదేవుని పుత్రిక విస్మయ. చూడు ఎంతటి కఠోర తపస్సు చేస్తోందో. శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. ఆమె భక్తికి మెచ్చి స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యారు. స్వామి ఏమంటున్నారో విన్నావా? మరుజన్మలో ఆమె కావేరుడు అనే రాజుకు కుమార్తెగా పుడుతుందట. అంటే తనే కావేరీ మాత అన్నమాట. ఇక్కడ చూడు మను, ఈ బ్రహ్మగిరి పర్వతాలపై కావేర మహారాజు సంతానం కోసం ప్రార్థిస్తున్నాడు. కావేరి యువతిగా మారింది. అగస్త్య మహర్షి ఆమెను చూసి ముగ్ధుడయ్యారు. ఆమెలోని ఆధ్యాత్మికత కూడా ఆయను ఆకట్టుకుంది. కావేరి భక్తికి, ఆమె ఆధ్యాత్మిక శక్తికి మహర్షి ముగ్ధుడయ్యారు. అందుకే ఆమెను తన అర్ధాంగిగా చేసుకోవాలని కోరుతున్నారు. కాని మను, కావేరి ఒక సాధారణ యువతి కాదు కదా. ఆమె లోక కళ్యాణం కోసం పుట్టిన దివ్యశక్తి. మరి ఆమె ఈ వివాహానికి ఒప్పుకుంటుందా? అదే చూడాలి వేద. ఈ వివాహమే కావేరీ నది పుట్టుకకు దారితీయబోతోంది. మను, కావేరి మహర్షితో ఏదో చెబుతోంది. తన పెళ్లికి ఒక వింతైన షరతు పెడుతోంది చూడు. ఆమె ఏమంటుందంటే, ప్రభూ, మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, కానీ ఒకవేళ మీరు నన్ను ఎప్పుడైనా ఒంటరిగా వదిలి వెళ్తే ఆ క్షణమే నేను మీ నుండి విడిపోయి నదిగా మారి ప్రవహిస్తాను. అమ్మో, ఎంతటి కఠినమైన నిర్ణయం! అంటే మహర్షి ఆమెను ఒక్క క్షణం కూడా విడిచి ఉండకూడదన్నమాట. అవును, అగస్త్యుడు లోక కళ్యాణం కోసం ఆ షరతుకు అంగీకరించారు. కాని విధిరాకను ఎవరూ తప్పించలేరు కదా. ఈ షరతే రేపు ఆమెను మహానదిగా మార్చబోతోంది. చూడు, చుక్క నీరు లేక భూమి తల్లి ఎలా అల్లాడిపోతోందో. పక్షులు, జంతువులు దాహంతో ప్రాణాలు విడుస్తున్నాయి. అవును వేద, దక్షిణ భారతమంతా ఈ కరువు కోరల్లో చిక్కుకుంది. దీనికి పరిష్కారం ఆ కావేరీ మాతే. అదుగో చూడు, ఆ కాకి ఎంత వింతగా ఉందో. నేరుగా అగస్త్యుని ఆశ్రమం వైపు వెళ్తోంది. అది సామాన్యమైన కాకి కాదు వేధ. లోకరక్షకుడు వినాయకుడే ఆ రూపంలో వస్తున్నాడు. మహర్షి కమండలంలో ఉన్న కావేరిని విముక్తి చేయడానికి సమయం ఆసన్నమైంది. పద, ఏం జరుగుతుందో చూద్దాం. మను, చూశావా? ఆ కాకి ఎంత చాకచక్యంగా కమండలాన్ని పడగొట్టిందో. అవును వేద, వినాయకుడి లీల ఇది. షరతు ప్రకారం మహర్షి ఆమెను ఒంటరిగా వదిలేశారు కదా. ఇప్పుడు చూడు, ఆ తీర్థం జలపాతంలా ఎలా ఉప్పొంగుతోందో. ఇక దక్షిణ భారతానికి కరువు భయం లేదు. ఈ కావేరీ నది కోట్లాది మందికి జీవనాధారంగా మారబోతోంది. పద చూద్దాం. చూడు మను, ఆ రోజు ఆ కమండలం నుండి ఉద్భవించిన నది ఈ రోజు తలకావేరి అనే పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. అవును వేద, ప్రతి ఏటా తుల సంక్రమణ రోజున ఇక్కడ నీరు అకస్మాత్తుగా ఉబికి వస్తుంది. అది కావేరీ మాత మనల్ని ఆశీర్వదించడానికి వస్తుందని భక్తుల నమ్మకం. ఒక తండ్రి తపస్సు, ఒక పుత్రిక త్యాగం వెరసి ఈ దక్షిణ గంగా మనందరికీ జీవనాధారమైంది కదా. ఇలాంటి మరిన్ని మన భారతీయ సంస్కృతి మరియు పురాణ విశేషాల కోసం మా C3 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నదులు మన నాగరికతకు ఊపిరి. వాటిని కలుషితం చేయడమంటే మన మనుగడను మనమే తుడిచేయడమే. ప్రవహించే ప్రతి నీటి చుక్క మన బాధ్యత. మన నదులను కాపాడుకుందాం. భావితరాలకు స్వచ్ఛమైన జీవధారను అందిస్తాం. మన నదులు మన బాధ్యత. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో కలుద్దాం.